అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. అట్లాగే మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇవాళ పొద్దున్నే అంత హుషారుగా ఏం లేదండి. కొంచెం లేజీగానే ఉంది. అట్లాగని పనులేమి పోస్ట్‌పోన్ చేయలేం కదా! మనకి హెల్త్ ఎంత బాలేకున్నా ఇంట్లో ఏ పనులు ఆగవు. అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొనైనా లేసైతే పని చేయాలి. తప్పదు మరి. మనం చేస్తేనే కదా ఇంట్లో వాళ్ళు తినగలిగేది. ఒక్క పూట పడుకున్నామంటే వాళ్ళు పస్తున్నట్టే. ఇంకా అట్లాగే కొద్దిసేపు కూర్చునేసి కాఫీ అది తాగేసిన తర్వాత చాలాసేపు కూర్చున్నాను, లేబుద్ది కాలేదు. ఎందుకో బాగా అలసిపోయినట్టుగా అనిపించింది కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల. ఇంకా అట్లాగే ఇవాళ టమాటాలు ఉన్నాయి, ఊరగాయ పెడదామని అనుకుంటున్నాను. సొంతంగా పెడతానండి ఇవాళ, ఎవరిని అడగకుండా నేను సొంతంగా పెట్టాలని అయితే అనుకున్నాను. ఇదివరకు ఒకసారి అమ్మని కనుక్కొని అయితే పెట్టాను. అది నేనేం మిస్టేక్ చేశానో తెలీదు, అదంత బాగా అయితే రాలేదు. ఈసారి అయితే నేను సొంతంగానే పెడదాము, ఎలా వస్తుందో చూద్దామని అయితే అనుకున్నాను. అట్లాగే ఫస్ట్ కాయలన్నింటినీ ఇట్లా క్లీన్ చేసేసుకొని నీట్గా వాటిపైన మోములన్నీ తీసేసి ఒక కాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు అనేది వేసి అట్లాగే చింతపండు కూడా ఉడికేటప్పుడే వేస్తాము. ఇది క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు. అంటే మెజర్మెంట్స్ చెప్పడం నాకు సరిగా రాలేదనేసి నేను మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు. నేను మామూలుగా అందాజుగానే వేశాను. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది, టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైము ఇన్ని కాయలు ఉన్నాయి కదా పాడైపోతాయేమో అనుకున్నాను, కానీ ఏం లేదండి, బాగా వచ్చింది. టేస్ట్ అనిపించింది నాకు కూడా. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి కరెక్ట్గా వస్తుంది కదా. ఇట్లా పెడుతూ ఉండడం మనకు కూడా బాగా అలవాటు అవుతుంది అనిపించింది. పచ్చడి అయితే బాగా టేస్టీగా వచ్చింది. ఇట్లా బాగా ఉడుకుతుండగా ఇందులో చింతపండు కూడా వేసేస్తే చింతపండు కూడా బాగా ఉడికి ఆ గుజ్జు అనేది పచ్చడిలోకి దిగుతుంది మొత్తం. అంటే తొక్కులు అట్లాంటివి ఏం లేకుండా ఉంటాయి. బాగా ఇట్లాగా లోపలికి దూర్చినట్టు దూర్చేస్తే బాగా ఉడికిపోతుందండి. కొంచెం ఉప్పు కూడా వేస్తాము, కొంచెం ఆయిల్ కూడా వేస్తాము. ఆయిల్ ఎందుకు వేస్తామంటే కలర్ మారకుండా ఉండడం కోసం ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తాము. మళ్ళీ ఎట్లాగైనా తిరగపోసుకుంటాం కదా. ఇప్పుడు అట్లాగే నేను ఉప్పు అనేది ఇట్లాంటి జాడీలలో వాడతానండి. మీరు కూడా ఇట్లా జాడీలలో వాడతారా, డబ్బాలలో పెట్టుకుంటారా? ఈ మధ్య అయితే నేను లాస్ట్ టైం గంధంకి వెళ్ళినప్పుడు ఈ జాడీలు తెచ్చుకున్నాను, నాకు బాగా నచ్చాయి. ఉప్పు, సాల్టు అట్లాగే పచ్చళ్ళకి వాటికి ఒక 5-6 తెచ్చుకున్నాను, బాగున్నాయి అవి కూడా. ఇంక ఇట్లా ఉప్పు అనేది అంతా రాళ్ళ ఉప్పే వేసాను దీంట్లో. ఉప్పు, పసుపు, చింతపండు ఇప్పటికి వేసాను దీంట్లో. ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఒక పెద్ద గింట అనేది తీసుకొనేసి కిందకి పైకి బాగా కలిపెట్టేయాలి. బాగా ఇది ఎనిపినట్టుగా అయిపోవాలండి. తొక్కులు, టమాటా తొక్కులు అట్లాంటివి ఏమీ ఉండకుండా. అయితే మనం పెట్టేసి పక్కకి వెళ్ళామంటే మాడిపోతుంది అడుగు. అది అయినంత వరకు గ్యాస్ దగ్గరే ఉండాలి, తప్పదు. ఇంక నేను అంతా ఫ్రెష్ అయ్యి దేవుడికి పెట్టేసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను ఇది. ఇంక బాగా తొక్కులు అనేది లేకుండా ఇది ముద్దకం ఉంది కదా, ఈ ముద్దకం తీసుకునేసి బాగా ఏనిపినట్లుగా తిప్పామంటే అసలు టమాటా తొక్కు కనిపించదు, చింతపండు తొక్కు కనిపించదు. ఉప్పు అనేది ఎట్లాగో కరిగిపోతుంది కదా. ఇంకా దీనికి ఆవపిండి, మెంతిపిండి ప్రిపేర్ చేసుకున్నాము ఒక సిల్వర్ కడాయిలో. అది హీట్ అయిన తర్వాత, అంటే ఆవాలు చిట అని ఎగిరిపోతాయి కదా, అట్లా కాకుండా ముందుగా బాండి అనేది హీట్ అయిన తర్వాత 2 ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి కదా ఇవి, అందుకోసమని. ముందు ఆవాలు ఫ్రై చేసిన తర్వాత మెంతులు ఫ్రై చేశాను. ఇవి 2 బాగా ఫ్రై అయినాయి అనిపించినప్పుడు తీసేసి ఒక పక్కన పెట్టుకుంటే చల్లారిపోతాయి. వీటిని మిక్సీ పట్టి పెట్టుకున్నాము మెత్తని పొడిలాగా. ఇదే ఆవపిండి, మెంతిపిండి అంటాము. చూసారా, బాగా మెత్తగా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఆ వాటర్ అనేది కూడా ఎగిరిపోవాలి, దాంట్లో వాటర్ అనేది కూడా కనిపించకుండా గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కదా, ఈ ఆయిల్ ఎందుకు వేస్తామంటే పచ్చడి అనేది కలర్ మారకుండా ఉంటుంది.
మనం కొంచెం స్టాక్ పెట్టుకున్న బ్లాక్ అవ్వకుండా రెడ్గానే ఉంటుంది. అట్లాగే చింతపండు అనేది బ్లాక్ది వేసినప్పుడు ఊరగాయ కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది, అది చూసుకొని వేయాలి. ఇంకోటి ఏంటంటే కారం కూడా మనం కొంచెం కలర్ అటు ఇటుగా ఉండింది వేసామంటే పచ్చడి అనేది కలర్ మారుతుంది. ఇవి 3 కంపల్సరీ చూసుకోవాల్సింది. చింతపండు, కారం 2 మంచిగా కొత్తవి వేసుకుంటే కలర్ మారదు. ఇంక ఇట్లా పెట్టేసిన తర్వాత ఈ ఆవు పిండి మెంతిపిండి అనేది మిక్సీకి వేసుకుని ఫస్ట్ ఇవి వేసి కలిపిన తర్వాత కారం వేసి కలిపిన తర్వాత ఊరగాయని చల్లారనివ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది అడ్జస్ట్ తెలుస్తుంది, వేడి మీద తెలియదు సరిగ్గా. ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత నేను అట్లాగే పెట్టేశాను దాన్ని. బాగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేస్తే ఉప్పు, కారం, పులుపు, ఆవుపిండి, మెంతిపిండి సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. వీటిలో ఏది సరిపోకుండా మళ్ళీ మనం ఎట్లాగో తిరగపోస్తాం కాబట్టి కలుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను వేసినవి అయితే నాకు సరిపోయినాయి అనిపించింది. లాస్ట్లో కొంచెం ఉప్పు, కారం అనేది తగ్గినట్టు అనిపిస్తే అవి 2 కలిపాను. ఎంత కూల్గా పెట్టినా ఇంకా లోపల నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి, చూసారా? ఇది ఒక్కసారి టేస్ట్ చెక్ చేద్దాము, అప్పుడు మనకు అర్థమవుతుంది కదా. కలర్ బాగుంది. ఇప్పుడు వేడి మీద అయితే ఉప్పు సరిపోయినట్టు అనిపించింది, అందుకని కారం వేస్తున్నా. కారం కూడా కలర్ బాగుంది కాబట్టి ఊరగాయ కలర్ మారదని అనుకుంటున్నాను. ఇంక ఇదంతా వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా ఉడకబెట్టాలండి, ఉడికేటప్పుడు అది చిట్లి పైన పడుతుంది కదా, అందుకనేసి కారం వేసిన తర్వాత కూడా ఒక్కసారి చెక్ చేశాను. ఇప్పుడైతే నాకు అన్ని సరిపోయినట్టే అనిపించింది. మరి ఇంకొకసారి చల్లారిన తర్వాత చూస్తే అప్పుడు ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ట్రై చేస్తూ ఉంటేనే వస్తాయండి, ఏదైనా మనకి రాదు అంటే అది రాదు. ఒక్కసారి పాడైనా రెండోసారి అయితే వస్తుందనేది నేను నమ్ముతాను. అట్లాగే ట్రై కూడా చేస్తుంటాను నేను. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి పాస్ అవుతాం కదా అని. నా కళ్ళకైతే కాటుకు పెట్టుకున్నాను. బాగా కళ్ళు నొప్పులుగా మంటలుగా ఉంటే అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటాను నేను. ఎలా ఉందండి నాకు కళ్ళకి కాటుక? మరి భయపడేంత విధిగా ఉందా? ఉప్పు కారం కొంచెం తగ్గిందని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు కలుపుతున్నాను దీంట్లో. ఒకసారి కలిపేసి ముద్దకంతో బాగా తిప్పిన వెంటనే తిరగపోయకూడదు. కొంచెం సేపు ఉంటే మనం వేసిన ఉప్పు కారం దానికి పడుతుంది. మనకు అంతా కావాలంటే అంతా తిరమాత వేసుకోవచ్చు, లేదా కొంచెం తీసి పెట్టేసి అవసరమైనప్పుడు వేసుకోవచ్చు. బాగా ఇట్లా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. అంటే ఊరగాయ కదా, ఆయిల్ ఉంటేనే అది స్టాక్ ఉంటుంది, బాగుంటుంది, లేదంటే ఎండిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను నార్మల్ ఆయిలే వేస్తున్నాను, పామ్ ఆయిలే. స్పెషల్గా ఏమీ సన్ఫ్లవర్ ఆయిల్స్ అట్లా ఏమీ వేయలేదు. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, అట్లాగే పచ్చెనపప్పు, మినపప్పు. అవేంటంటే కలుపుకుంటున్నప్పుడు మనకి పొలుకులుగా తగిలితే టేస్ట్ బాగుంటుంది అనుకుంటాను నేను, అందుకనేసి వేస్తాను అవి. మినపప్పు ఇది. అట్లాగే వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను. 2 ఎండుమిరపకాయలు. వెల్లుల్లి ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే నాకు ఇష్టం బాగా ఊరగాయలో వెల్లుల్లి తినడం. అట్లాగే కొంచెం కరివేపాకు. ఈ నూనెలో ఫ్రై చేయడం కూడా చాలాసేపు పడుతుంది, టైం పడుతుంది. ఎక్కువసేపే ఫ్రై చేయాల్సి ఉంటుంది, బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు. అప్పుడే పచ్చడికాయ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ పప్పులన్నీ ఎర్రగా వచ్చాక అప్పుడు దీంట్లోకి మనం పచ్చడి వేద్దాము. ఇంగువ కూడా వేసుకుంటారు కొంతమంది, ఇప్పుడైతే నేను వేయలేదు ఇంగువ. బాగుంటుందంట వేసుకుంటే అది కూడా. ఇంక ఇది ఎర్రగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చడి అనేది వేద్దాము, ఉడికించుకున్న పచ్చడి. కలర్ బాగుంది కదా, మరి కలర్ మారకుండా ఉంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి, మారదు. బయట అట్లా వదిలేసామంటే కొంచెం ఏదైనా మారే ఛాన్స్ ఉంది. అన్ని రోజులు ఉండదు కలర్ మారే అన్ని రోజులు, అంటే కొంచెం క్వాంటిటీయే కాబట్టి
తినేస్తాము. అందులో బాగా కుదిరింది టేస్ట్ కూడా. ఇట్లా నూనెలో ఎంత సరిపోతుందో అంత వేసుకుంటూ చూసుకుంటూ బాగా కలిపేసి బాగా ఉడకనివ్వాలి. అది ఉడికేటప్పుడు స్మెల్ అసలు ఎంత బాగుందోనండి, నాకు బాగా నచ్చింది. అట్లాగే ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం ఊరికి వెళ్ళే పని ఉంది. ఊరికి వెళ్ళి కొంచెం షాపింగ్ పని ఉంది. అబ్బాయిని హాస్టల్లో వదలాలి కదా, వాడి కోసం ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఇంకా అట్లాగే వెళ్దామనేసి రెడీ అయ్యాను. ఇంకా కర్రీ కూడా ఈ పూట ఏం చేయలేదండి, ఏదన్నా ఉంటే సాయంత్రం వచ్చి చేసుకుందాంలే అనేసి భోంచేసి అయితే రెడీ అయ్యాను. ఇంకా వీళ్ళు రాలేదు, ఇంకా వీళ్ళు వస్తే లాక్ అది వేసేసి బయలుదేరడమే. ఇంకా అన్నీ సర్ది పెట్టేశాను. అది చల్లారిన తర్వాత వచ్చి డబ్బాకి తీసి పెట్టుకుందాంలేనే ఆ ఊరగాయ కూడా ఒక పక్కన పెట్టేశాను. ఇంకంతా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. వంట కూడా అయిపోయింది కాబట్టి 4 గిన్నెలు ఉంటే కడిగేసి రెడీ అయ్యాను ఒకసారి. ఇంకా మామూలుగా వీళ్ళు వస్తే బయలుదేరడమే. ఈ షాపింగ్ పనులు బయట హాస్టల్స్లో ఉండే పిల్లలకు కదా, మొత్తం అన్నీ కొత్త ఎత్తుక్కున్నట్టుగా తీసుకురావాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు దేనికి ఇబ్బంది పడకూడదు కదా, ఏదన్నా మనం ఇక్కడి నుంచి చూసి సర్ది పంపించాలి మొత్తం. మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలియని ప్లేస్ కదా, కొంచెం అలవాటు పడిందాగా. ఇట్లా షాప్కి అయితే వచ్చాము. ఫ్యాన్సీ షాప్ ఇది, బాగుంది. షాప్లో కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా రకాలు. ఇంకా అట్లాగే మాకు కావాల్సినవన్నీ తీసుకొని చూస్తూ ఉన్నాము. షూస్ అవి తీసుకున్నాం కదా, స్లిప్పర్స్ కూడా తీసుకోవాలన్నాడు. బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా టాయిలెట్స్లోకి వాటికి స్లిప్పర్స్ కావాలి అని చెప్తే ఇంకా అట్లాగే స్లిప్పర్స్ కూడా షాపింగ్ చేసేసి, ఇక్కడ గ్లాసులు అయితే భలే క్యూట్గా ఉన్నాయండి. గ్లాసువి టీ గ్లాసులు, అదే లోటా అంటాం కదా, అట్లా ఉన్నాయి. జనసేన గ్లాసుల్లా ఉన్నాయి, బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. తీసుకోలేదు కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తీసుకుంటాను అవి. ఇంకా వెళ్ళిన పని మాత్రమే చూసుకొని వచ్చేసాను. అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ, బాగున్నాయి. బుట్టలు, సోప్ బాక్సులు, క్లిప్స్ అన్నీ. ఫ్యాన్సీ షాప్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం షాపింగ్ అంతా అంటే కొంతవరకు కంప్లీట్ అయిందని చెప్పలేను కానీ కొంతవరకు అయితే తీసుకోవాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఇంకా అన్నీ సర్దాలి, మళ్ళీ అన్నీ ఎక్కడ ఉన్నాయి కదా, అన్నీ ఒకేసారి సర్దితే గుర్తుంటుందని చెప్పేసి ఒక్కొక్కసారిగా సర్దటం లేదు. అన్నీ అక్కడ పెట్టున్నాను, అన్నీ ఒకసారి సర్దేస్తే అక్కడికి వాడి పని కంప్లీట్ అవుతుంది. ఈసారి హాస్టల్లో మాకు చిన్న టూర్ కూడా ఉందండి. వాడి హాస్టల్ పుణ్యాన వాడిని హాస్టల్లో చేర్చినట్టు, అట్లాగే మేము ఒక చిన్న టూర్ ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది అనుకున్నాము. అందుకని ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. ఆ వీడియోస్ కూడా మీకు నేను వెళ్ళొచ్చిన తర్వాత పోస్ట్ చేస్తాను. షాపింగ్ బోర్డ్స్, బ్యాగ్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా షాపింగ్ అంతా చూసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంకాలం అయితే కర్రీ ఏం లేదనేసి బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అదైతే ఈజీగా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. బయటంతా తిరిగేసి వచ్చాను కదా, చపాతీ చేసే ఓపిక కూడా లేదు. సరే బీరకాయ ఉంది, అది ఎట్లాగో ఒక పూటకైతేనే సరిపోతుంది. ఈ పూటకి చేసేసుకున్నామంటే రేపటి సంగతి రేపటి. ఇంకా అన్ని వాళ్ళ బీరకాయ పని, బీరకాయతోటి కర్రీ అది చేసేసిన తర్వాత పని అంతా అయిపోతుంది కదా. ఒకసారి చేదనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, లేదంటే కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. తిరగమాత పెట్టేసిన తర్వాత ఇది బాగా ఫ్రై అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమాటా వేసి వాడిచి, బీరకాయలు వేసి వాడిచి, ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ధనియాల పొడి చల్లుకోవడమే. చాలా ఈజీ. కాకపోతే నైట్ టైడు ధనియాల పొడి అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని ఎవరన్నా అనుకుంటారేమో, అదేం లేదండి. మనం మసాలాగా ఎక్కువ ఏం వేయటం లేదు, లైట్గా జల్లుతాం కాబట్టి సరిపోతుంది. అట్లాగే బాగుంటుంది కూడా. ఇంకా రైస్లోకి, చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది. నేను రైస్లోకి చేశాను. ఇవన్నీ వాడిన తర్వాత కొంచెం సాల్ట్, అట్లాగే పసుపు, అవి రెండు కూడా వేసుకొని మగ్గిచ్చేసుకున్నామంటే ఇంకా మన బీరకాయ ముక్కలు వేస్తే ఉడికిపోతాయి అవి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ.
ఒక పూటకి అట్లా ఎప్పుడైనా నేను వంట చేయాలన్నప్పుడు ఇదే చేస్తాను. చాలా బాగా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నైట్ టైం కదా, డైజెషన్ కూడా మనకి బీరకాయ బాగుంటుంది. ఇవన్నీ బాగా వాడాలి. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అనేది వేసేస్తే టమాటాలో కొంచెం పులుపు అనేది ఉంటుంది కాబట్టి కర్రీలోకి ఆ పులుపు సరిపోతుంది. లేతగా ఉందండి కాయ కూడా, ఎంత వితిన్ సెకండ్స్లోనే మగ్గిపోయింది. ఎక్కువ టైం పట్టలేదు. అంటే మేము వచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయింది కదా, ఇంకా ఒకేసారి రైస్ పెట్టేసి కర్రీ అనేది కూడా స్టార్ట్ చేసేసాను. వంట ఫాస్ట్గానే అయిపోతుంది, పెద్ద లేట్ ఏం అవ్వదు. బయట బాగా అటు ఇటు తిరిగి వచ్చేసరికి నీరసంగానే అనిపిస్తుంది. ఎంత నీరసంగా ఏమనిపించినా వంట చేయడం అయితే తప్పదు నాకు. ఇదిగోండి కర్రీ అంతా ఇట్లా దగ్గరికి గ్రేవీ లాగా వచ్చేసింది. బాగా ముద్దగా అయిపోయింది కదా. అంటే పెద్ద ఎక్కువ క్వాంటిటీ అయితే రాలేదు, సరిపోతుంది ఒక పూటకి, ఒక 3 మెంబర్స్కి అయితే. ఇంకా దీంట్లో కారం అనేది వేసేద్దాము. బీరకాయలు కూడా ఉడికిపోయాయి. ఇంకా లైట్గా కారం అనేది వేసేస్తే కర్రీ రెడీ. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు ముందు పోస్ట్ చేస్తాను. మీరు వీడియో అనేది పూర్తిగా చివరి వరకు చూడటం లేదు, స్కిప్ చేయకుండా వీడియో అనేది కంప్లీట్గా చూస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేసి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చేసింది. ఈ మాత్రం కర్రీస్ మాకు రావా అని ఎవరు అనుకోవద్దు. నా కర్రీస్ చూసి ఏ ఒక్కరు నేర్చుకున్నా అది వాళ్ళకు ఉపయోగమే కదా. చాలా లైట్గా ధనియాల పొడి అనేది చల్లాను. అది మిక్స్ చేసేసిన తర్వాత ఆ హీట్కి అది సరిపోతుంది. ఒకసారి అట్లా అంతా కలిపేసి మూత పెట్టేసామంటే ఆ హీట్కి సరిపోతుంది ఆ పొడి. ఎక్కువగా ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు. రెడీ అయిపోయిందండి. ఇవాళకి ఇదేనండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.